హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా ఈ వీడియో వచ్చేసి తెల్లవారుజామున 4 గంటల నుంచి 10 గంటల వరకు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా చీకట్లో ఆ లైట్ వెళ్తున్న పూలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చాలా బాగున్నాయి కదా. ఇంకా తెల్లవారుజామున 4 గంటలకే లేచి ఇంకా ఫస్ట్ అయితే బట్టలు తడిపి పెడుతున్నాను. ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే దానికంటే ముందు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇంకా పొద్దున్నే లేచి ఇంకా ముందైతే బట్టలు నానబెడుతున్నాను. అసలు ఇంట్లో మనకి పనులు ఎప్పుడైనా సరే బట్టలు ఒక్కటి ఉతకడం అయిపోయింది అనుకోండి, ఇంట్లో పనంతా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. మీకు కూడా అలాగే అనిపించిద్దా? ఎందుకనో నాకైతే అలాగే అనిపించింది. అంటే మనకి ఇంట్లో పనులన్నిటిలోకి బట్టలు ఎక్కువ టైం పడతాయి కదా, అందుకోసము అనుకుంటున్నాను నేను. బట్టలు అయిపోతే పని అంతా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఇవన్నీ మా వారి బట్టలు, అలాగే హనీ బట్టలు అనమాట, కొత్తవి. అంటే మాకు ఇప్పుడు వెంటనే అన్ని ఫంక్షన్లు అనమాట. ఇంకా కొత్త బట్టలన్నీ కొంచెం కలర్ అంటుకుంటాయేమో అని ఇంకా మా వారి బట్టల వరకు సపరేట్గా, హనీ బట్టల వరకు సపరేట్గా ఉతుకుతున్నాను. ఇంకా ఇవి వాషింగ్ మిషన్లో వేస్తే మళ్ళీ పాడైపోతాయి కదా, అందుకోసం విడిగా ఉతుకుతున్నాను అనమాట. అదొకటను వాషింగ్ మిషన్ కూడా సరిగ్గా పనిచేయటం లేదు. ఒక 4-5 రోజుల నుంచి బట్టలన్నీ విడిగానే ఉతుకుతున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే లేవంగానే ఇవి నానబెట్టుకుంటున్నా. ఇవి నానేలోపు నాకు పొద్దున్నే వేడి నీళ్ళు తాగే అలవాటు ఉందన్నమాట. ఇంకా వేడి నీళ్ళు తాగిన తర్వాతే మిగతా ఏ పనులైనా చేసుకుంటాను. వేడి నీళ్ళు హెల్త్కి చాలా మంచిదండి. మనకు అరుగుదలకు కానీ, వెయిట్ తగ్గాలనుకున్నా, పొట్ట తగ్గాలనుకున్నా చాలా బాగా పనిచేసిద్ది. ఇంకా అందుకోసం వర్షాకాలం అయినా, చలికాలమైనా, ఎండాకాలం ఎప్పుడైనా సరే పొద్దున్నే ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగుతాను. చాలా బాగుంటుంది అనమాట హెల్త్కి. అంటే నా అనుభవంతో చెప్తున్నా. అంటే ఒక్కొక్కళ్ళు పొద్దున్నే పరగడుపున వాటర్ తాగలేము అని అంటారు. ఫస్ట్లో అట్లాగే అనిపించింది. కొన్ని రోజులు మనం ఆపకుండా రోజు కొంచెం పెంచుకుంటూ ఉంటే అలవాటు అయిపోయిద్ది అనమాట. ఫస్ట్లో నాకు కూడా అట్లాగే, అబ్బా ఈ పొద్దున్నే పరగడుపున మంచినీళ్ళు ఏం తాగుతాం, తెములుతున్నట్టుగా, లేకపోతేనేమో కొంచెం వాంతి వచ్చినట్టుగా అట్లా అనిపించేది. ఇంకా ఒక 10 రోజులు అలా అనిపిస్తుంది, కానీ ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. ఒక్కసారి ఆ వేడి నీళ్ళు పొద్దున్నే పరగడుపున తాగడం అలవాటు చేసుకుంటే ఇంకా అస్సలు మళ్ళీ జీవితంలో వదిలిపెట్టరు. అంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ మనకు అర్థమైనాయి అనుకోండి, ఇంకా అస్సలు వదిలిపెట్టమన్నమాట. హెల్త్కి చాలా మంచిది. నేను అలవాటు చేసుకోవటమే కాకుండా అప్పుడు అమ్మకు ఆపరేషన్ చేయించినప్పుడు 2 నెలలు అమ్మ దగ్గర ఉన్నాను కదా, అప్పుడు మా అమ్మకు కూడా అంటించాను అనమాట. ఇంకా తనకు కూడా అలవాటు చేసేసాను పొద్దున్నే వేడి నీళ్ళు తాగటం. ఫస్ట్లో అయితే వద్దు అని గొడవ చేసింది. లేదమ్మా హెల్త్కి చాలా మంచిది అని చెప్పి అలవాటు చేశాను. ఇంక ఇప్పుడైతే నేను వచ్చి ఇన్ని రోజులైందా, ప్రతిరోజు తాగుతుందంట. ఇంకా మళ్ళీ తను ఏం చెప్పిందో తెలుసా నాకు, వేడి నీళ్ళు తాగటం మొదలుపెట్టినాక మోషన్ ఫ్రీగా అవుతుంది, గ్యాస్ తక్కువగా ఉంటుంది, అంటే ఏ తిన్నా కూడా అరుగుదల అది బాగుంది అని చెప్తుంది. ఇంకా మనం అట్లా ఒకసారి దాని గురించి మనకు అర్థమైంది అంటే అస్సలు వదిలిపెట్టం కదా. మా అమ్మ కూడా అంతే. ఇంకా నేను వేడి నీళ్ళతో పాటు పొద్దున్నే జావ తాగటం కూడా అలవాటు చేశాను అనమాట అమ్మకి. ఎందుకంటే కొంచెం తనకి బోన్స్ అయ్యి వీక్గా ఉన్నాయి అనమాట. అంటే ఊరికే పడంగానే ఇరిగిపోవటం, విపరీతంగా బోన్స్ నొప్పి రావటం. డాక్టర్ గారికి చూపించితే ఐరన్ తక్కువ ఉంది అన్నారు. అందుకోసం అదొకటి మనకి ఈ సమ్మర్లో కూడా నీరసం లేకుండా ఉంటుంది అన్నమాట జావ తాగితే. ఇంకా తనకి ఆ జావ తాగటం కూడా అలవాటు చేశాను. ఇంకా ఆ 2 మాత్రం వదిలిపెట్టకుండా రోజు పొద్దున్నే తాగుతుందంట. నేను మధ్యలో అడుగుతూ ఉంటాను, లేదా ఏదైనా మాటల సందర్భంలో వచ్చినప్పుడు అమ్మ కూడా చెప్తూ ఉంటుంది, నాకు తాగటం మొదలుపెట్టినాక చాలా బాగుంది అని. ఇంకా అదనమాట. ఇంకా మా వారికైతే పొద్దున్నే ఏ టైంలో లేచినా ఇంకా వాళ్ళకైతే మాత్రం, మా అత్తయ్యకి మా వారికైతే కాఫీ పెట్టి ఇవ్వాలి. ఇంకా వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది అనమాట.
ఎప్పుడన్నా నేను తాగాల్సిందే అని గొడవ చేస్తే ఇంకా నా కోసం తాగుతారు. ఇంక తర్వాత నాకు అనిపించింది అనమాట, ఏదైనా వాళ్ళంతటికి వాళ్ళకి తాగాలి అన్న ఫీలింగ్ రావాలి కానీ మనం బలవంతంగా తాగాల్సిందే అంటే అది ఏదో మన కోసం చేయటం తప్పితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకోసం ఇంకా నేను కూడా ఇంకా బలవంతం చేయటం మానేశాననమాట. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళంతటికి వాళ్ళకి అనిపించాలి. ఇంకా అందుకోసం ఎందుకులే వాళ్ళకి అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు అని. అదొకటి, మా వారికి పొద్దున్నే కాఫీ తాగటం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఎప్పటినుంచో, చిన్నప్పటి నుంచి, అంటే మా పెళ్ళికి ముందు నుంచే తనకి అట్లా అలవాటు ఉందన్నమాట. ఇంకా అది ఇప్పుడు మనం మార్చాలంటే మార్చలేం కదా. ఇంకా అందుకోసం మా వారి కోసం అయితే పొద్దున్నే లేవగానే కాఫీ పెట్టించి నేనైతే వేడి నీళ్ళు తాగుతాను. ఇంక ఈరోజు అయితే ఇంకా లేవలేదనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అవుతుంది. ఇంకా అందుకోసం 5 అట్లా అయినాక అప్పుడు లేస్తారనమాట. ఇంక అప్పుడు పెట్టిద్దాంలే అని ఇంకా ప్రస్తుతానికి నా వరకు నేను ఒక గ్లాస్ వేడి నీళ్ళు వేడి చేసుకొని తీసుకొచ్చి ఇలా బయట కూర్చొని తాగుతున్నాను. తాగిన తర్వాత మాత్రం ఒక 5 నిమిషాలు అట్లా కూర్చుంటాను ప్రశాంతంగా. ఇంకా పొద్దున్నే నేను లేచి బయటకు వచ్చిన దగ్గర నుంచి పప్పిని రోజుని పట్టించుకోలేదని వాటి గొడవ కాదనమాట. ఇంకా వాటిని కూడా ఒక 5 నిమిషాలు అట్లా బొజ్జగిచ్చేసి ఇంకా పని అయితే మొదలు పెట్టుకున్నాను. ఇంకా బయట వాకిలుడ్చి ముగ్గు పెడదామని వచ్చాను కానీ చీకట్లో అస్సలు కనిపించట్లేదు. ఇక్కడ ఎలా ఉందంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో తెల్లటి దెయ్యాలు తిరుగుతాయి చూసారా, అట్లా ఉన్నాయి అన్నమాట. ఈ చీకట్లో వీడియో తీయటం నాకు నవ్వొచ్చింది అసలు. ఈ వీడియో క్లిప్ చూసి ఎన్నిసార్లు నవ్వుకున్నానో. ఎంత అక్కడికి ఫోన్లో లైట్ ఆన్ చేశాను, అయినా కూడా అసలు ఏం కనిపించట్లా. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అట్లా చిన్నగా ఒక క్లిప్ తీశాను అనమాట. ఇంకా బయట అంతా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేశాను. ఇంకా మనకి టైంతో సంబంధం ఉండదన్నమాట. అంటే 3ంటికి లేచినా, 4ంటికి లేచినా, 5ంటికి లేచినా, లేదా 6ంటికి లేచినా, ఇంకా 6 తర్వాత అనేటప్పటికి మనం ఎప్పుడు ఆ టైం దాకా పడుకోలేదులేండి, మాట చెప్తున్నా. అయితే ఎన్నింటికి లేచినా ఫస్ట్ అయితే మాత్రం ముందు బయట వాకిలుడ్చి ముగ్గు పెట్టేస్తా. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీ ఇల్లు చివరికి ఉంటుంది కదా అక్క, నీకు ఆ టైంలో ఊడ్చి ముగ్గు పెట్టడానికి భయం అనిపించదా అని. ఎందుకనో నిజంగానేనండి, నాకు అసలు భయం అనిపించదు అనమాట. అంటే మనం పుట్టి పెరిగిన ఊరు కదా, అందువల్ల ఏమో అలవాటైపోయింది. ఇంకా నాకు భయము అన్న ఫీలింగ్ ఏమి రాదు. అదొకటి. నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి మా ఊర్లో దొంగతనాలు జరగటం, లేకపోతే ఇంకోటి జరగటం అనేవి నేను ఇప్పటివరకు అసలు చూడలేదు. అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఇంకోటి, నేను పుట్టి పెరగటం, ఇక్కడ వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి అదొకటి. మాకు ఇంటి చుట్టూతో కూడా ఏంటంటే ఎద్దులు బళ్ళు అవి ఉన్నాయి కాబట్టి 3 గంటలకే లేచి అందరూ పనులు చేసుకోవటం, ఎద్దులకి నీళ్లు పెట్టి వాటి దగ్గర బాగు చేయటం. ఎందుకంటే మళ్ళీ 3:30 4 అయ్యిందంటే మళ్ళీ వాళ్ళు పొలం దోలికి వెళ్తారు కదా ఎద్దుల్ని. ఇంకా అందుకోసం మనుషులు కూడా అటు ఇటు మెదులుతూనే ఉంటారు కాబట్టి ఇంకా అస్సలు భయం అనిపించదు అనమాట. ఒకవేళ వాళ్ళు లేకపోయినా కూడా నాకు ఇంకా అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఏమనిపించదు. ఇంకా అందుకోసం ధైర్యంగా నాకు పని ఉన్న దాన్ని బట్టి 3ంటికైనా 4ంటికైనా నిద్ర లేస్తూనే ఉంటాను. మొన్న ఒక్కరోజు మాత్రం ఊరికి వెళ్ళాలి అని చెప్పి 1:30కే లేచాను అని చెప్పాను కదా, అప్పుడు మాత్రం కొంచెం చీకటిగా అదొక తెలియని, అంటే అమ్మో ఇప్పుడు బయటికి వెళ్ళాలా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఇంకా అసలు ఎప్పుడూ నాకు భయం అని అనిపించలేదు. ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా రోజు అట్లా పనులు చేసుకోవటం. ఇంక బయట ఊడ్చి ముగ్గు పెట్టేసిన తర్వాత ఈరోజు ఎందుకనో ఉరుములు మెరుపులు వస్తూనే ఉన్నాయి నేను నిద్ర లేచిన దగ్గర నుంచి. అందుకోసం ఒకవేళ వర్షం పడిద్దేమో అని చెప్పి ముగ్గు కూడా చిన్నగా పెట్టానన్నమాట. ఎందుకంటే నేను వాకిలి ఊడ్చేటప్పుడు కూడా సన్నగా తుప్పర పడింది. ఇంకో వర్షం వచ్చిద్దేమోలే అని చెప్పేసి చిన్నగా ఒక తామర పువ్వు ముగ్గేసి వచ్చేసాను అనమాట. ఇంకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బట్టలు ఉతికి ఆరబెడుతున్నా. ఇంక ఇవన్నీ కొత్తవి కాబట్టి కొంచెం సొబ్బెట్టి నుసిమి ఊరికే లైట్గా దెబ్బలేసాను. ఇంకా నాకైతే ఈ బట్టల పని అయిపోగానే అమ్మయ్య నాకు పనంతా అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇందాకే చెప్పాను కదా, బట్టల పని అయిపోయింది అంటే మనకి ఇంట్లో పనంతా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఈ బట్టలు ఉతికి ఆరబెట్టి అట్టా ఇంట్లోకి వెళ్ళాను, వర్షం వచ్చేసింది అనమాట.
మళ్ళీ అవన్నీ తీసి మనకి ఇక్కడ రేకుల షెడ్లో తీగలు కట్టి ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసి అక్కడ ఆరబెట్టాను. అంటే ఎప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆరేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి రేకుల షెడ్ కింద కూడా తీగలు కట్టించాను అనమాట. ఇంకా అట్లా ఆరబెట్టి లోపలికి వెళ్ళాను, వర్షం వచ్చేసింది. ఇంకా సరేలే అని చెప్పేసి అవన్నీ తీసి అట్లా రేకుల చెట్టు కింద ఆరేసానా. అట్లా ఆరేయటం అయిపోయి లోపలికి వెళ్ళంగానే మళ్ళీ వాంచినుకలు పోయినాయి. అప్పుడు దాకా మొబ్బట్టి అసలు ఎంత పెద్ద వర్షం పడిద్దో ఇవాళ అన్నట్టుగా ఉంది. ఉరుములు మెరుపులు వస్తా అసలు నేను ఎప్పుడైతే తీసి లోపల ఆరేసానో అసలు ఎండ వచ్చేసింది. అసలు రోజు ఎంత ఎండగా ఉంటుందో అట్లా ఎండ వచ్చేసింది అనమాట. ఒక్కొక్కసారి మనకి వెదర్ కూడా అట్లా మనతో ఆడుకుంటుందా అనిపించింది. ఇంకా అవన్నీ లోపల టారంగానే మళ్ళీ ఎండ వచ్చేసింది అనమాట. నవ్వుకున్నా నేనైతే. అసలు ఇప్పుడు దాకేమో నేను ఆరైనంతసేపు ఏమో చినుకులు వచ్చినాయి, ఇప్పుడు చూడు మళ్ళీ ఎండ వచ్చేసింది అని. ఇంకా అట్లాగే ఉంచేసాలి. ఇంకా మళ్ళీ నేను బయట ఆరబెట్టలేదు. ఎండాకాలమే కాబట్టి మనం ఎండలో వేసినా లేదా ఇట్లా రేకుల షెడ్ కింద వేసినా కూడా ఆరిపోతాయి. ఇంకా నాకు బట్టల పని అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ పని అయితే మొదలుపెట్టాను. ఇంక ఈరోజు టిఫిను దోశలు అనమాట. ఇంకా మీరు ఎప్పుడన్నా అడగండి. ఇంకో విషయం చెప్పను ఇక్కడ, మీరు నాకు ఎవరన్నా టిఫిన్ ఏంటి ఇవాళ అని అడిగారు అనుకోండి, దోశలు అని చెప్తా. వాళ్ళు ఏమంటారో తెలుసా, ఏంటి అసలు ఎప్పుడు అడిగినా కూడా 365 రోజులు దోశలు 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 తిని బతుకుతారా మీరు అని చాలామంది అంటారు. నిజమేనండి. అసలు మాకు రోజు పెట్టినా కూడా వద్దు అని అనకుండా ప్రశాంతంగా ఏదన్నా తింటున్నారు అంటే అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు దోశలు పోసానంటే మాత్రం ఏం కిక్కురు మనకుండా తింటారు. ఇంకేదైనా టిఫిన్ చేశాను అనుకోండి, ఒక్కో టిఫిన్కి ఒక్కొక్కళ్ళు ముక్కుతో మూలుగుతో తింటారనమాట. ఇంకా ఎక్కువగా దోశలే పోస్తా. ఇంకో డౌట్ కూడా రావచ్చు చాలామందికి, అంటే మనకి ఎండాకాలం దోశలు తింటే మంచినీళ్ళు తెగ అవుతాయి కదా, ఇది కూడా అడుగుతారనమాట. ఏంటి ఎండాకాలం కూడా దోశలు ఎట్ట తింటున్నారు అసలు మీరు, మంచినీళ్ళకి ఎట్టా అంటే మనకి దోశలు తింటే ఆయిల్కి దావద్దురు వచ్చేది కదా. అయినా సరే మా ఇంట్లో దోశలు పోస్తే చాలు, ఇంకేం అవసరం మెదలకుండా తింటారనమాట. ఇక ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఇక 365 రోజులు దోశేనమాట. ఇంకా మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి వేరే టిఫిన్ చేస్తూ ఉంటా. మీరు గమనిస్తే నేను ఎక్కువగా దోశలే పోస్తా. ఇంక ఈరోజైతే దోశలు. ఇంకా దీంట్లోకి చట్నీ వచ్చేసి అల్లం చట్నీ అనమాట. అంటే మామిడి అల్లం రుబ్బాను కదా, ఇంకా అది కొంచెం 2 స్పూన్లు పంచదార వేసి కొంచెం పచ్చడి వేసి కొంచెం వాటర్ పోసి కలిపేసేయటమే. ఇంకా నేను ఎక్కువ శాతం ఇట్లాగే చేస్తా. అంటే మామూలుగా మనకి కొబ్బరి చట్నీ చాలా తక్కువ అనమాట నేను వేయటం. మా ఇంట్లో టమాటా పచ్చడి ఒకటి, అల్లం పచ్చడి ఒకటి ఇంక ఇట్లా తినటానికే ఇష్టపడతారు. అందుకోసం అని చెప్పి ఎక్కువగా ఇలాగే చేస్తాను. చట్నీ ఎప్పుడు అంటే 4 సార్లు ఇట్లా పచ్చడి కలుపుకుంటే ఒకసారి చట్నీ చేస్తానన్నమాట. అట్లా చాలా తక్కువ చేస్తాను. ఎందుకంటే అది తిన్న దగ్గర నుంచి అత్తయ్యకైనా మా వారికైనా ఇంకా అవే తేపులు వస్తూ ఉంటాయి అని చెప్పి ఎక్కువగా చేసుకోమన్నమాట. ఇంక ఇట్లా నేను సగం అన్ని రకాల పచ్చళ్ళు పట్టడానికి కారణం కూడా అదే. ఇంకా పొద్దున పూట టిఫిన్లో కూడా ఉపయోగించుకుంటాం కాబట్టి మాకు పచ్చళ్ళు అవి ఎక్కువే పడతాయి. అందుకోసం పచ్చళ్ళు ఎక్కువ పట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఇంట్లో అందరికీ టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసాను. ఇంక ఇక్కడ మనకి డాబా మీదకి సొర చెట్టు అల్లుకుందనమాట. మేమైతే సొరకాయలు చాలా తక్కువ తినటం, కాకపోతే మొక్కలు అయితే పెట్టాను. అంటే ఏదన్నా కాయలు కాపిచ్చామనుకోండి, మనం తినకపోయినా ఎవరో ఒకళ్ళు తింటారు కదా, అందుకోసం మొక్కలు పెట్టేటప్పుడు అన్నిటితో పాటు ఈ సొర గింజలు కూడా 2 గింజలు పెట్టాను అనమాట. కాకపోతే ఏంటంటే మనం పెట్టినట్లో వంగ మొక్కలను ఈ సొర చెట్టు ఒక్కటే బాగా వచ్చినాయి, మిగతావన్నీ పాడైపోయినాయి, కొన్ని మట్టి తీసేటప్పుడు పోయినాయి. ఇంక ప్రస్తుతానికైతే అవే ఉన్నాయి అన్నమాట. ఇంకా దానికి సొర చెట్టుకి ఒక కాయ వచ్చింది, 2 ఏమో చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట కాయలు కాపు. ఇంకా ఆ కాయ అయితే కోసుకొచ్చాను. ఇంక ఇక్కడ మనకి ఇంటి ముందు జామ చెట్టు ఉంది కదా, ఇంక ఈ చెట్టుకు కూడా ఈ సంవత్సరం ఎందుకనోనండి కాయలు అస్సలు బాగోలేదు. అంటే మనకి నల్లగా పేం బంకలాగా పడింది అనమాట చెట్టు అంతా. ఇంకా మనకి ఇంటికి పక్కన గోడాం కూడా ఉంది. అక్కడ ఏంటంటే మొక్కజొన్నలు అయితే తోలుతున్నారు. ఇంకా ట్రాక్టర్ మీద
ఆ మొక్కజొన్నలు దోలతానికి వచ్చిన వాళ్ళు అటు వెళ్తా కోసుకెళ్తున్నారు. ఇంకా మనం తినే కాయలే కాబట్టి మనం కూడా ఏం అనట్లేదు. ఇప్పుడు నేనైనా కూడా కోసి ఎవరో ఒకరికి ఇస్తానే ఉంటా. మనం కొన్ని అట్టి పెట్టుకొని మిగతాయి ఎవరో ఒకరికి ఇస్తాం. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. పిల్లలకో పెద్దవాళ్ళకో మనకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళకో ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటానన్నమాట. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే చెట్టంతా ఇప్పుడు నేను చూపించాను కదా, నల్లగా ఆకంతా అట్ట పేంబంకలాగా వచ్చింది. మళ్ళీ కాయల మీద కూడా తెల్లగా పేంబంక వచ్చింది. మనము వాటర్ పోయటమే కానీ ఇప్పటి వరకు అయితే అసలు మందులు ఏం కొట్టలేదు. ఎటు బయట తెచ్చు తినే ఎటు మనం మందులతోనే తినాల్సి వస్తుంది. ఇంటి దగ్గర అన్నా కొంచెం ఆర్గానిక్గా పండించుకుందాం అన్నట్టుగా అసలు మేము ఏ మొక్కలకి మందులు కొట్టాం అనమాట. ఇంక ఈసారి అయితే కాయలు ఇట్లా ఉన్నాయి. చూడాలి, ఏదన్నా బూడిద లాంటిది అట్లాంటిది ఏదైనా చల్లితే పోయిద్దేమో చూడాలి. ఇంక ప్రస్తుతానికైతే ఈరోజు 5 కాయలు దొరికినాయి అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఇంక ఎండ చూసారు ఎలా ఉందో. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. 10ంటికి ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళిపోదామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత ఎండగా ఉంది. ఇంతకుముందు చినుకులు పట్టి ఇప్పుడు మళ్ళీ ఇంతలోనే ఎండ. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ